ఇయాల మండువాలకు బగ్గనే లైన్లు కట్టి ఉండొచ్చురు. ఈతవనాల కాడ జాతరే ఎప్పుడు ఎర్రమందేనా అనుకున్నోళ్ళంతా ఊర్ల బాట పట్టిరట. మళ్ళా 31 ఇక ఎట్లుంటది? 10 రోజుల ముందే ఫోన్లు చేసి చెప్పిరట. దొరికినోళ్ళు ఫుల్ కుషిలుంటే దొరకనోళ్ళు మళ్ళా గవ్వే తాగాల్సి వచ్చిందని జరంత రంది పడి ఉండొచ్చురు. తాటి కళ్ళు, ఈత కళ్ళు, జీలుగ కళ్ళు చూసినాం. అప్పుడప్పుడు ఇగో గిది. చెట్ల మీదకెళ్ళి బురుగు గారుతుంది. కింద ఓ బిందె కడితే ఒక్కో సుక్క పడుతుంది. మంచిగా గిలాసుల కొంపి తాగుతున్నారు. యాప చెట్టు కళ్ళంట మరి. తాటి చెట్టుకు ఈత చెట్టుకు కళ్ళు వారుతుంది గాని యాప చెట్టుకు వారుడే చిత్రమున్నది. నిజామాబాద్ జిల్లా కారేపల్లిలా 10 రోజుల సంది గిట్లనే కళ్ళు గారుతున్నదట చెట్టుకు. కత్తితోని గీయలేదు, ఘాటు పెట్టలేదు. దానంతట అదే వస్తుండే వరకు ఇట్లా బిందెలు పట్టుకొని నపరింత తాగుతున్నారు. కానీ తాటి కళ్ళు లెక్క తీయగుండదుల్లో యాపాకు లెక్కనే షేదుంటది. తాగితే మంచిదని ఊరోళ్ళంతా లైన్లు కట్టిండ్రు. కళ్ళు గారుతాయి సార్. ఈ యాప చెట్టు పెట్టి 50 ఏళ్ళు అవుతుంది, కానీ ఎప్పుడు లేదు సార్. ఇవి ఇప్పుడే కారుతుంది. ఈ అంటే ఒక 8-10 రోజులు అవుతుంది. అండ్ అది షుగర్కి అండ్ డైజెషన్కి అండ్ అన్ని విధంగా అంటే ఏ సర్వరోగ నివారణ అన్నట్టు చెట్ల మంది అది. అప్పుడప్పుడు మీ ఊర్లలో సుతా చూసే ఉంటారు ఇట్లా యాప చెట్టుకు కళ్ళు వారుడు. తాగితే మంచిది, రోగాలు కొట్టేస్తదని పబ్లిక్ నమ్మిక. కానీ చెట్టుకు ఏదైనా బీమార్ వస్తే అప్పుడప్పుడు గిట్లయితది. తాగొద్దని చెట్ల మీద ప్రయోగాలు చేసే సైంటిస్టులు చెప్పే ముచ్చట. ఏది నమ్ముతారో మీ ఇష్టమిగా.